మన చుట్టూ కొంతమంది ఉంటారండి. వాళ్ళు రూల్స్ గురించి, నీతుల గురించి తెగ మాట్లాడేస్తూ ఉంటారు. చిన్న పొరపాటు జరిగితే చాలు కొండంత రాద్ధాంతం చేస్తారు. కానీ అదే వాళ్ళ కళ్ళ ముందు కొండంత తప్పు జరుగుతుంటే నోరు మెదపరు, అటువైపు చూడను కూడా చూడరు. సరిగ్గా ఇలాంటి ద్వంద్వనీతి ఉన్న వాళ్ళ కోసమే మన పెద్దలు ఈ సామెత చెప్పారు. వెనక నుండి ఏనుగులు పోతున్నా పట్టించుకోరు కానీ ముందు నుండి చీమను కూడా పోనివ్వరు అని. ఏనుగు ఎంత పెద్దదో మనందరికీ తెలుసు. అంత పెద్ద ఏనుగు వెనక నుండి వెళ్లిపోతున్నా పట్టించుకోకుండా కళ్ల ముందు చిన్న చీమ వెళ్తుంటే ఆపండి ఆపండి, ఎలా వెళ్తుంది అని అడ్డుకోవడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో కదా. సమాజంలో జరిగే పెద్ద పెద్ద అన్యాయాలను, కుంభకోణాలను భయపడో లేదా స్వార్థం కోసమో వదిలేసి సామాన్యుడు చేసే చిన్న తప్పును మాత్రం పట్టుకుని వేధించే మనస్తత్వానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఈ రోజుల్లో కూడా మనం ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం. ఆఫీసుల్లో గాని బయట గాని పెద్ద పెద్ద అవినీతి పరుల జోలికి వెళ్ళని వారు సామాన్యుడు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మాత్రం చట్టం, ధర్మం అంటూ లెక్చర్లు ఇస్తారు. మన ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు. తాము చేసే పెద్ద తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ వేరే వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల్ని భూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు. ఇది ముమ్మాటికి వంచనే. ఈ సామెత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.